జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్ని గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా మాదిరిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎర్రగడ్డ డివిజన్లో 2.16 లక్షలతో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేశామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 54 లక్షలతో మురుగునీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. దీని పక్కన ఉన్న స్థలంలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రేపటి నుండి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. వాకింగ్ ట్రాక్, పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 2,16 రూపాయలతోటి కొన్ని రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు 54 లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ 4 పనులు, అక్కడ ఒక 6 పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలంను ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తారు. పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ కార్యాలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది. దీనికి మనందరూ కూడా అయిపోయింది. రేపటి నుంచి పని షురు అయిపోతుంది. మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా సానుభూతి బరాబర్ ఉంటుంది, వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, కంటోన్మెంట్లో ఏ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే కాలం లోపల అన్ని రకాల సమస్యలు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కుల నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రి భవనాలను 6 నెలల్లోపు పూర్తి చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. 6 నెలల్లోపు ఆసుపత్రులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన కొత్తపేట టిమ్స్ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. నిర్మాణ పనుల గురించి తెలుసుకున్నారు. ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్స్ ప్రారంభించాలనుకున్నాం. ఎల్బీ నగర్ లో 96 సీట్లు, అల్వాల్లో 96 పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు, సనత్ నగర్ లో 96 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు, నిమ్స్ లో 200 పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు పెట్టాలనుకున్నాం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ దీంట్లో కలిపితే పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు లేకుండా పోతాయి. ఇక్కడ ఎందుకంటే మనం ఎంబీబీఎస్ డాక్టర్లను తయారు చేయడం ముఖ్యం కాదు, వారితో పాటు పీజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 100 ఏళ్ల ముందుకు ఆలోచించారు. ఇవాళ డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయిందన్నా, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయిందన్నా కేసీఆర్ గారి ముందు చూపుతో సాధ్యమైంది. ఆయన ఎంతో దూరదృష్టితో పోరాడి తెచ్చిన తెలంగాణను దేశంలోనే ఇవాళ అగ్రగామిగా నిలిపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకేమో బుద్ధి మందగించింది, మీకు ఆలోచన లేదు. మీ ఆలోచన ఎంతసేపు కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన పనులు ఆపాలి, దవాఖాన్లు ఆపాలి, కేసీఆర్ కిట్ ఆపాలి, న్యూట్రిషన్ కిట్ ఆపాలి, బతుకమ్మ చీరలు ఆపాలి, కంటి వెలుగు ఆపాలి, అన్ని మంచి పనులను ఆపడమే తప్ప ఒక్క కొత్త పని చేసింది లేదు, మంచిగా చేసిన ఆలోచన అంతకంటే లేదు. చివరగా ఇవాళ మా ఉద్దేశం ఈ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. డెడ్ లైన్లు పెట్టుడు, డేట్లు మారుడు కాదు. 6 నెలల్లోగా ఈ 4 టిమ్స్ ఆసుపత్రులు వరంగల్ హెల్త్ సిటీ పేదలకు వైద్యం అందించే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే రకంగా మరి ఆలస్యం చేస్తే పెద్ద ఎత్తున
ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుందని హెచ్చరిస్తూ అల్వాల్ సర్కిల్లోని బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో కంటోన్మెంట్ బోర్డు డంపింగ్ యార్డ్ వద్ద జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల పశువుల ఆసుపత్రిని ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాలతో పాటు పశు వైద్యశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గోసేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారని, ఇక్కడ ఏర్పాటు చేసిన గోశాల అద్భుతంగా నిర్మించారని నిర్వాహకులను అభినందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాల పశు వైద్యశాల ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జైన్ కమ్యూనిటీ వారు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో వివిధ వ్యాపారాలు చేస్తారని, వారు చేసే వ్యాపారంతో పాటు సామాజిక సేవలు గోశాలను నిర్వహిస్తున్నారని అన్నారు. తాను కూడా సొంతంగా పశువుల కొరకు వైద్యం చేయడానికి సొంతంగా డాక్టర్ ఒక వాహనాన్ని ఏర్పాటు చేశానని, ఎవరైనా పశువులకు అనారోగ్యం ఉంటే ఫోన్ చేసిన 30 నిమిషాల లోపు వారి ఇంటికి వెళ్లి పశువులకు వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. चिकित्सालय भी होगी, ये तो बहुत अच्छा परिकल्पना है. मैंने बहुत सारा गौशाला देखा है, गौशाला के साथ हॉस्पिटल है. ये शायद पहली बार मैं देख रहा हूँ कि मॉडर्न गौशाला प्लस एक मॉडर्न वेटरनरी हॉस्पिटल. तो मैं फिर जैन श्रावक संघ और गुरु गौतम मुनि चैरिटेबल ट्रस्ट को मेरा शुभकामनाएं, धन्यवाद. ये अच्छा काम किया आपने और करते रहिए. हम भी आपके साथ हैं, सुंदर से करिए और जैन समाज में गौ माता का आशीर्वाद लेके हम दिन का कार्यक्रम शुरुआत करने वाले लाखों लोग भारत में रहते हैं. ये हमारा सनातन धर्म का बहुत बड़ा इश्यू है, मगर उसको चैलेंज करते हुए कुछ लोग हमारा मनोबल, हमारा विश्वास आघात पहुंचाने के लिए आज क्या क्या काम होता है, ऐसी शुभ अवसर पर मैं बात नहीं करना चाहता. जानबूझकर करते हैं, सोशल मीडिया में डालते हैं, अपमान करते हैं, चैलेंज करते हैं. ऐसे दुर्मार्ग, ऐसे व्यक्ति भी, ऐसे लोग भी भारत में है. यह हमारा दुर्भाग्य है. రాష్ట్రంలో గత పాలకులు సృష్టించిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, అలాంటి దుష్టులు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు మిగిలినవి కూడా పీకేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి వారి పాలన రాష్ట్రానికి ఇక వద్దని, ప్రజలే వారిని తిరస్కరించారని ఆయన పిలుపునిచ్చారు. శనివారం జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆటో, మ్యాక్స్ క్యాబ్, టాక్సీ డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ డబ్బులు దోచుకున్న వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవడమే నిజమైన పండుగని అన్నారు. అవే మనకు ఈ దసరా, దీపావళి పండుగల పాఠాలు. మనకు ఇక ఈ వైకుంఠపాలి వద్దు అని పేర్కొన్నారు. మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి 10 మందికి చెప్పండి అని సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. బ్యాంకుకు పోయే పని లేదు, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది, ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున
చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం అమెరికాలో ఘనంగా జరిగింది. ఇల్లినాయిస్లోని మహాలక్ష్మి ఆలయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ వేడుకను నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించారు. అంబటి రాంబాబు ఆయన అర్ధాంగితో పాటు ఇరు కుటుంబాల సభ్యులు కొంతమంది బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహ వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ శ్రీజ, హర్షలను అంబటి రాంబాబు అక్కడున్న వారికి పరిచయం చేశారు. తన కుమార్తె శ్రీజ అమెరికాలో ఎండోక్రైనాలజిస్ట్గా పనిచేస్తుండగా అడ్లూరి హర్ష సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఆయన స్వస్థలం తణుకు అని వెల్లడించారు. అందరూ చూస్తున్నారు కదా, నా కూతురు శ్రీజ ఇలినాయిస్ యూనివర్సిటీలో ఎండోక్రైనాలజీ ఫెలోషిప్ చేస్తుంది. నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సార్. బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు. సరే, ఇవన్నీ నాకు వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు. అంటే నాకు నిజంగా కూడా తెలియదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. చాలా సంతోషం. హర్ష, జాస్తి హర్ష తణుకు ప్రాంతం, మన ప్రాంతమే. మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి. కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు, వస్తే మళ్ళీ రాయడం ఉద్దేశంతో నేను, నా వైఫ్ సుబ్బారావు గారి వైఫ్, మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం, ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం. వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని. ఒక డాక్టర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్. ఇదివరకు డాక్టర్ అయితే బిజీ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా సంతోషం. మా శ్రీజ అండ్ జాస్తి హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబురు చేశారు. మేము కూడా వచ్చి వారిని ఆశీర్వదించేదానికి కార్యక్రమం. బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో 3 రోజుల పాటు జరగనున్న ప్రతిష్టాత్మక జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ జిఎస్సి హైదరాబాద్ గ్రామీణ అప్పీలేట్ జాయింట్ కమిషనర్ వై శ్రీలీల ప్రారంభించారు. ఏఐసిసి జాతీయ ప్రతినిధి మహమ్మద్ రెహమాన్, మహమ్మద్ అలీకుర్ రెహమాన్, సోషలైట్ శైలజారెడ్డి, ఆశు గౌరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ ఆభరణాల వ్యాపారాలు, డిజైనర్లు, చేతి వృత్తుల వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. జైపూర్, సూరత్, ముంబై, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన ప్రఖ్యాత డిజైనర్లు ఈ ప్రదర్శనలో అరుదైన కళాత్మక ఆభరణాలు ప్రదర్శించారు. ఇక్కడి వజ్రాభరణాలు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. It's premium jewelry exhibition here at Taj Krishna. I'm happy to do inauguration today here. చాలా బాగుంది జ్యువెలరీ కలెక్షన్. ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్లో అందరూ బిగ్ బ్రాండ్స్ జ్యువెలరీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి అందరూ డిఫరెంట్ కలెక్షన్ వెడ్డింగ్ కి తీసుకోవాలని అనుకుంటుంటారు. నెక్స్ట్ దివాళీ కూడా ఉంది. దివాళీకి నాకు కూడా ప్రతి ఇయర్ ఒక కొత్త సెట్ కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇప్పుడు అందరు మీరు రండి ఇక్కడ. అండ్ యూ హ్యావ్ వెరీ యూనిక్ కలెక్షన్. చాలా బాగుంది. దే ఆర్ లైక్ బిట్ ట్రెడిషనల్ అండ్ ఇట్స్ అ మిక్చర్. లైక్ యూ హ్యావ్ ఆల్ designer collection. There's very nice collection here. I find them very interesting. I've never ever seen a few jewelries. నేను కొన్ని స్టోర్స్ కి వెళ్ళాను, ఇక్కడ కొన్ని జ్యువెలరీ ఉంది, అది నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. చాలా మంచిగా ఉంది జ్యువెలరీ అంటే అందరికి ఇష్టం. And it's an investment also. So please come and just